తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆన్లైన్ బెట్టింగ్ ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతోంది. సులభంగా డబ్బులు సంపాదించొచ్చనే ఆశతో యువత బెట్టింగ్లకు అలవాటు పడి సర్వం పోగొట్టుకుంటున్నారు. బెట్టింగ్కు బానిసలుగా మారి అప్పులు పాలవుతున్నారు. తాము ఇబ్బందులు పట్టమే కాకుండా కుటుంబం మొత్తాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారు. చివరికి వాటిని ఎలా తీర్చాలో అర్థం కాక ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లాలో ఓ యువకుడు బెట్టింగ్లో భారీగా నష్టపోయి తనువు చాలించాడు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లికి చెందిన దేవల సంజయ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆయనకు భార్య, 2 పిల్లలున్నారు. మంచి జీతంతో ఉద్యోగం ఉన్న అత్యాశతో బెట్టింగ్ వైపు మళ్లాడు. వందల నుంచి మొదలైన సంజయ్ ఆట లక్షలకు చేరింది. గత 2 ఏళ్లుగా భారీగా పోగొట్టుకున్నాడు. పోయిన సొమ్ము తిరిగి రాబట్టేందుకు గ్రామస్తులతో పాటు తెలిసిన వాళ్ల దగ్గర భారీగా అప్పులు చేసి వాటిని కూడా పోగొట్టుకున్నాడు. సంజయ్ అప్పులు ఇంటిలో తెలియటంతో అత్తింటి వారు కొంత సాయం చేశారు. అయినా సంజయ్లో మార్పు రాలేదు. మళ్లీ అప్పులు చేసి బెట్టింగ్ ఆడటం ప్రారంభించాడు. ఇలా సంజయ్ 1,30,00,000 వరకు అప్పులు చేశాడు. దీంతో 6 నెలల కిందట పిల్లలను తీసుకుని ఆమె పుట్టింటికెళ్లిపోయింది. ఈ పరిణామాలతో సంజయ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఒకవైపు అప్పుల వాళ్ల ఒత్తిడి, మరోవైపు పుట్టింట్లో భార్య, ఇవన్నీ సంజయ్ను కుంగదీశాయి. ఈ క్రమంలో ఈ నెల 16న భార్యకు ఫోన్ చేసి మళ్లీ అప్పుల గురించి చెప్తూ బాధపడ్డాడు. తర్వాత ఆదివారం అర్ధరాత్రి ఉరివేసుకుని చనిపోయాడు. ఇలా బెట్టింగ్ యాప్స్ కు బానిసలుగా మారి యువత జీవితాలు బుగ్గిపాలు చేసుకుంటున్నారు. బెట్టింగ్ నింపుతున్న విషాదాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. చేతిలో స్మార్ట్ ఫోన్ కొందరి జీవితాలను చెరిపేస్తోంది. ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్స్ కు బానిసలుగా మారుతున్న యువతరం వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. బెట్టింగ్స్ కోసం చేసిన అప్పుల ఊబిలో కూరుకుపోయి బయటకు రాలేక చావును పలకరిస్తున్నారు. బెట్టింగులకు పాల్పడి ప్రాణాలు కోల్పోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎంతమంది అన్నదమ్ములు? ఒక చెల్ల ఉంది, చెల్లెలకు ఇంకా ఉంది. పెళ్ళైందా? పెళ్ళైంది. ఒక పాప, ఒక బాబు, 3 సంవత్సరాల పాప, 1.5 బాబు, చిన్న ఏజ్. అంతా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఆర్థిక సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.